హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్కి సంబంధించిన ఉమెన్స్ టీమ్ స్క్వాడ్ అయితే వచ్చింది. అయితే ఈ వీడియోలో స్క్వాడ్తో పాటు ఉమెన్స్ 5 T20 సిరీస్ అయితే ఆడుతుంది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఆ స్కెడ్యూల్ కూడా మనం ఈ వీడియోలో తెలుపబోతున్నాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్కెడ్యూల్తో పాటు 16 మందితో వచ్చినటువంటి స్క్వాడ్ చూడబోతున్నాం. సో ముందుగా స్కెడ్యూల్ ఎప్పుడెప్పుడు ఉంది T20 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అనేది మనం చూద్దాం. ఏప్రిల్ 28న ఫస్ట్ T20, ఏప్రిల్ 30న సెకండ్ T20, మే 2న థర్డ్ T20, మే 6న ఫోర్త్ T20 అండ్ మే 9న ఫిఫ్త్ T20 లాస్ట్ అండ్ ఫైనల్. సో ఈ టీంకి హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీగా చేయగా వైస్ కెప్టెన్గా స్మృతి మందన ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ టీంలో జమీమా రోడ్రిగ్స్ని సెలెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే జమీమా రోడ్రిగ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల తను ఈ సిరీస్కి అందుబాటులో లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత హేమలత కానీ తర్వాత రాధా యాదవ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఐపీఎల్లో డెబ్యూ చేసేటటువంటి ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఆశా శోభ్నాకి, అదేవిధంగా సజ్జనా సంజీవన్ వీళ్ళిద్దరికీ చోటు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఉమెన్స్కి. సో ఈ T20 సిరీస్ పనికొస్తుందని ఫస్ట్ 5 T20s అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనము ఇది స్క్వాడ్ చూద్దాం. ముందుగా వైస్ కెప్టెన్ స్మృతి మందన, షెఫాలి వర్మ, హర్మన్ప్రీత్ కెప్టెన్, వికెట్ కీపర్స్ రిచా ఘోష్, యస్తికా భాటియా, ఆల్రౌండర్స్ సజ్జనా సంజీవన్, శ్రేయాంక పాటిల్ అండ్ హేమలత అండ్ పవన్జోత్ కౌర్, పూజా వస్త్రాకర్. బౌలర్స్ టిటా సాధు, సాయికా ఇషాక్, ఆశా శోభ్నా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటా సాధు. ఆల్రౌండర్స్ నుంచి దీప్తి శర్మ. ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ సిరీస్ ఇండియా కైవసం చేసుకొని అండ్ వరల్డ్ కప్కి మంచి ప్రిపరేషన్ అయితే జరగాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అండ్ ఈ T20 వరల్డ్ కప్, 2 T20 వరల్డ్ కప్ మెన్స్ అండ్ ఉమెన్స్ది ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇండియా విశ్వ విజేతగా నిలవాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా వేడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.